హలో అండి. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా మారిపోతాయంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న సందర్భాలు చాలా కష్టంగా మారిపోతాయి. ముందుకు వెళ్దామా? వెనక్కి వెళ్దామా? పోనీ ఇక్కడే ఉందామా? ఏమీ అర్థం కాదు. అటు ముందుకు వెళ్ళలేము, ఇటు వెనక్కి వెళ్ళలేము. నది సముద్రంలో మనం పడిపోయినట్టు ఉంటుంది. దిక్కుతోచదు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఒకసారి మనం దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకు ప్రభువా నన్ను ఇంత సుడిగుండంలో దించావు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచావు, సముద్రంలో నేను మునిగిపోతున్నట్టున్నాయా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, నేను వెనక్కి రాలేకపోతున్నా. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సముద్రంలో తుఫాను రేగినప్పుడు ఆయన నోటి మాటతో ఆ తుఫాను ఆపేసిన దేవుడు. ఆయన సముద్రంపై నడవగలిగిన దేవుడు. అంతేకాదు, సముద్రంపై పేతురుని నడిపించిన దేవుడు. మనకున్న పరిస్థితుల్లో కూడా ఆయన నోటి మాటతో మనపై లేస్తున్న అలలు కానీ, తుఫాన్లు కానీ ఆపివేయగల సమర్థుడు. అంతేకాదండి, నీకున్న సమస్యల్లోంచి ఆయన నీతో పాటు నడుస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను బయటికి తీసుకొచ్చే సమర్థుడు. అంత బలవంతుడండి మన దేవుడు. పేతురు అక్కడ విశ్వాసం ఉంచి సముద్రంలో నడవగలిగాడు. విశ్వాసంతో చుట్టూ చూసిన వేళ ఆ పరిస్థితులను చూసినప్పుడు మునిగిపోసాగాడు. విశ్వాసంతో నడుస్తావా? నీకున్న పరిస్థితుల్లోంచి ఆయన నీ చేయి పట్టుకుని నడిపించి నేను ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నీ జీవితమే ఒక అద్భుతంగా, నీకున్న పరిస్థితుల కోసం నువ్వు ఒక సాక్ష్యం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. విశ్వాసం ఉంచు, కార్యం చూస్తావు.